ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలండి. చూస్తున్నారు కదా! ఇవైతే లాస్ట్ ఇయర్ ఫోటోసు. ఈ ఇయర్ అయితే టైమింగ్ అయితే అస్సలు బాగోలేదండి. మా ఆఫ్టర్‌నూన్ 1:46 వరకు బాగాలేదు. భద్రకాలం అనే టైం ఉందనమాట. తర్వాత రాఖీ పండగ అయితే జరుపుకోవచ్చు రాత్రి 10 వరకు. లాస్ట్ ఇయర్ ఫోటోస్ కదా! ఇవి మొన్న మేము సాటర్‌డే వెళ్ళాం కదా! బాబుకి పుట్టు వెంట్రుకలు తీపిస్తున్నారని చెప్పేసి. అక్కడ ఇంకా ఆ రోజే తీసుకొనెళ్ళేసి రాఖీ సోమవారం అంటే ఈరోజు వాళ్ళు వస్తారో రారో అని చెప్పేసి మా రోహిత్‌కైతే రాఖీ అయితే కట్టిచ్చేసానండి. ముందు కూడా దీపు పుట్టినప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ ఎవ్వరు కట్టేవాళ్ళు లేరు. అక్క గాని, చెల్లి గాని ఎవ్వరు లేరు అని చెప్పేసి బాధపడ్డాను. ఇంకా మా రోహిత్‌కైతే అలాంటి బాధే లేదు. మా చెల్లెలు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. అందుకని చెప్పేసి వాళ్ళ అక్కతో రోహిత్‌కైతే రాఖీ పండగైతే జరిపిచ్చేసాననమాట. ముందుగానే అందరికన్నా ముందుగానే రాఖీ అయితే కట్టిచ్చేసాను మా రోహిత్‌కి. నిజంగా అండి. అలా సిస్టరు ఎవ్వరు లేకుండా ఉంటే అంటే ఉంటారండి. మన రక్త సంబంధం వేరు కదా! అందుకని చెప్పేసి ఆ బాధ ఉండకూడదని జెప్పేసి కట్టిచ్చేసాననమాట మా రోహిత్‌కైతే. రిషి కూడా బాగా కట్టిందండి. రోహిత్ కూడా గమ్మునున్నాడు. మా బుజ్జి రోహిత్ గుండులో భలే ఉన్నాడండి. నేను వెళ్ళాను కదా! సాటర్‌డే నా దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర ఉండలేదు. చాలా హ్యాపీగా అనిపిచ్చేసిందనమాట. చూస్తున్నారు కదా! ఇంకా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు రాఖీ పండగ కదా! నా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. మొత్తం కూడా ఇంట్లో మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత పిల్లలు మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్‌కైతే వెళ్ళిపోయారనమాట. కట్టే టైమింగ్ అయితే బాగోలేదు ఈరోజు ఆఫ్టర్‌నూన్ వరకు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఎలాగో స్కూల్ ఉంది కదా అని చెప్పేసి స్కూల్‌కైతే పంపించేసాననమాట. ఇంకా ఈవినింగ్ కట్టేస్తానండి దీపారాధన చేసేసి. దీపారాధన చేసిన తర్వాత అయితే రాఖీ పండగ అంటే రాఖీ అయితే కట్టిచ్చేస్తాను రిషితో. ఇంకా ఈరోజైతే మా ఫ్రెండ్ కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మా హస్బెండ్‌కొచ్చేసి రాఖీ కట్టిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ ఇయర్ కూడా వస్తుంది. తనకైతే గిఫ్ట్ అయితే తీసి పెట్టాను. నిన్న షాప్‌కైతే వెళ్ళామండి. షాపింగ్‌కైతే వెళ్ళామనమాట. తనకు కూడా గిఫ్ట్ తీసుకొని ఆల్రెడీ ఇంట్లో తీసి ఉంచాననమాట. చూసారు కదా! ముగ్గైతే లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను చీర అది పెట్టానండి. మొత్తం మామూలుగా ఆడబిడ్డకి ఏదైతే పెడతారో మొత్తం తాంబూలం కానీ, గాజులు, చీర, జాకెట్ పీస్ ఇవన్నీ కూడా తనకి తాంబూలంలాగా ఇప్పించాననమాట మా హస్బెండ్‌తో. ఈ ఇయర్ అయితే వాటితో చీరతో పాటు కూడా కామాక్షి దీపం అయితే తీసుకున్నానొకటి. తనకి ఇంకా అది కూడా ఇస్తాననమాట. తనకు తెలీదు. తనొస్తే షాక్ అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను ముక్కు పుడకకి రింగ్ పెట్టుకొనున్నానండి. ఇంకా అది బాగోలేదు అని చెప్పేసి ముక్కు పుడకైతే తీసుకొనొచ్చిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి మేము ఈవినింగ్ షాపింగ్‌కైతే వెళ్ళాము. ఇంకా ఎలాగో తనొస్తుంది మాకు తెలుసు కాబట్టి. తనకైతే తెలీదండి చెప్పలేదు నేనైతే. ఇంకా చూస్తున్నారు కదా! ముగ్గైతే ఈ విధంగా సింపుల్‌గా అయితే వేసుకున్నానండి. మార్నింగు అంటే పిల్లలున్నప్పుడే నేను మొత్తం కూడా ఊడ్చేసి, ఇంట్లో మొత్తం కూడా ఊడ్చేసి, ముగ్గు అవన్నీ పెట్టుకున్నాను. మామూలుగా ఇంకా టైం బాగుండుంటే గనక అంటే శుభ సమయం ఉన్నట్టుండుంటే గనక మార్నింగే అంటే నిన్ననే వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని, మార్నింగు దీపం పెట్టేసి రాఖీ అయితే కట్టించేదాన్ని వాళ్ళతో నేను. ఇంకా టైం బాగోలేదు కదా! ఇంకా తర్వాత నిదానంగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా. ఇంకా వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి స్కూల్‌కి పంపించేసాను. లాస్ట్ టైం స్కూల్ లేదనుకుంటాను. సండేనో ఎప్పుడో వచ్చిందండి. ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ స్నానం చేపిచ్చేసి రాఖీ అయితే కట్టిచ్చేస్తాను రిషితో. ఇంకా మా ఫ్రెండ్ ఆఫ్టర్‌నూన్ అలా వస్తుంది. అంతలోగా నేను వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసి ఫ్రీగా ఉన్నానంటే తనతో కాసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చండి. తనతో స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. అంటే అదొక హ్యాపీనెస్ అండి అంతే ఇంకేం చెప్పలేమనమాట ఫ్రెండ్‌తో. అదొక క్లోజ్‌నెస్ అనమాట. అలా ఉంటుంది బాండింగ్ అనేది. మా హస్బెండ్ కూడా ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే వచ్చేస్తారు కదా! తనని కూడా ఇంట్లో ఉండమనే చెప్తాను. చూసారు కదా! ఈ విధంగా అయితే ముగ్గైతే సింపుల్‌గా వేసుకున్నాను. అందరూ కూడా రాఖీ కట్టేవాళ్ళు కూడా ఆఫ్టర్‌నూన్ నుంచి 2 నుంచి అయినా కట్టుకోవచ్చండి. లేదంటే ఈవినింగ్ టైంలో దీపారాధన పెట్టిన వెంటనే రాఖీ అలా కట్టుకుంటే ఇంకా మంచిది దీపారాధన చేసిన తర్వాత. నేనిక్కడ ముగ్గు అవన్నీ వేసేసాను. పిల్లలైతే లోపల రెడీ అవుతున్నారనమాట. మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను. మన వీడియోస్ మొత్తం కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగ్గైతే సింపుల్‌గా ఈ విధంగా వేసుకున్నానండి. చుట్టూ కూడా బార్డర్స్ అయితే వేయలేదు. ఇంక దీపారాధన అయితే చేసేసాననమాట. యెల్లో కలర్ గులాబీలైతే భలే ఉన్నాయండి. చూస్తున్నారు కదా! ఇంకా యెల్లో కలర్ అలాగే చామంతి కూడా ఉన్నాయి.
చామంతి పువ్వులతో కూడా అలంకరించేసి పూజ అయితే చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నానో అలాగే చెప్పడం మర్చిపోయానండి. పుష్పగిరికి వెళ్ళాం కదా వెంట్రుకలు తెప్పించేటప్పుడు సాటర్డే. ఆ వీడియో కూడా నిన్న పోస్ట్ చేశాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఒక కథ అయితే అందులో ఉంది. ఆ పుష్పగిరికి ఉన్న ప్రత్యేకత అయితే అందులో వివరించానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను. కడపలో దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి అది కడపలో అయితే. నిజంగానే చాలా బాగుంటుంది గుడి కూడా. ఒకే గుడిలో ఆంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి, శివుడు అది ఉన్నారనమాట. అమ్మవారు కూడా ఉన్నారు. దర్శించుకోండి. ఒక ఏరు అయితే పారుతుంది. ఇప్పుడు నీళ్ళైతే బాగా పుష్కలంగా ఉన్నాయి. అందులో స్నానం చేస్తే చాలా మంచిది. దానికున్న ప్రత్యేకత ఏంటి? ఆ ఏరుకున్న ప్రత్యేకత అని చెప్పేసి ఆ వీడియోలో నిన్నటి వీడియోలో ఫుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. కడపలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాననమాట. ఇంకా చూసారు కదా! పూజ అయితే ఈ విధంగా అయిపోయిందండి. పిల్లలకి రిషికైతే ట్యూషన్‌కి అది వెళ్తుంది కదా! అందుకని చెప్పేసి 2 టీ షర్ట్స్ కాంబో అయితే ఆర్డర్ పెట్టాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి. ఎవరికైనా పిల్లలకి ఆర్డర్ పెట్టడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే అది కూడా షేర్ చేశాను మీతో. అది కూడా చూడండి. చూసారు కదా! పూజా మందిరం అయితే సింపుల్‌గా ఈ విధంగా అయితే ఉంది మా పూజ గది. ఎక్కువ వెళ్ళిన ప్లేస్‌కల్లా పటాలు తీసుకొనొచ్చేయడము ఇంటికి. ఇంట్లో ఇలా పటాలన్నీ పెట్టేసుకోవడము అంటే ఎక్కువ అలా చేసుకోకండి. ఎందుకంటే మంచిది కాదు. అంటే పటాలు అవి పెట్టుకోవడం మంచిదే కానీ పూజా గది నిండా నింపేసుకొని ప్రశాంతత లేకుండా దీపారాధన పెట్టామంటే పెట్టాము. అలా అస్సలు చేయకండి. ఎంత తక్కువ ఉన్నా కూడా చాలా మంచిది. ప్రశాంతంగా దీపారాధన అయితే చేసుకోవచ్చు. కొత్తగా షోస్ చెట్లయితే ఇవైతే తెచ్చుకున్నానండి నేను. మీకు నిదానంగా షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా పెట్టుకున్నాననమాట ఇంట్లో అయితే. తర్వాత టీ షర్ట్స్ అని చెప్పాను కదా! కాంబో అండి. చూసారు కదా! చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. వీడియో షేర్ చేయలేదనుకుంటాను. అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది చిన్న పిల్లలుంటే అని చెప్పేసి. క్వాలిటీ పరంగా అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. 200 చేంజ్ పడ్డాయి 2 కూడా. అంటే కాస్ట్ తక్కువ ఉంది కదా! ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో చీప్‌గా ఉంటుందేమో అనుకుంటున్నారేమో. అస్సలు లేదండి. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. నిజంగా అంత బాగున్నాయన్నమాట. మీకు షేర్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ రిషికి ఒక డ్రెస్ అయితే వేస్తాను. రాఖీ పండగ కదా! ఒకటైతే కాంబో వేసి చూపిస్తాననమాట. బ్లాక్ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి నిజంగా. రిషి కూడా వైట్‌గా ఉంది కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. చూసారు కదా! మా రోహిత్ వేసుకున్న డ్రెస్ కూడా నేను ఆర్డర్ పెట్టానండి. మా రోహిత్‌కైతే భలే సరిపోయింది. అంటే నేను ఆర్డర్ పెట్టేటప్పుడు సైజ్ అనేది రాంగ్ పెట్టానండి. 6-9 మంత్స్ పెట్టాను. 9 మంత్స్ టు 12 పెట్టాల్సింది. కానీ ఇప్పటికైతే బాగా సరిపోయింది. ఒక 2, 3 వాషెస్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువేం వేయం కదా! అందుకని చెప్పేసి వేసేయి అని చెప్పేసాను మా చెల్లెలకి. పక్కన పెట్టామంటే అది మళ్ళీ పైకి పోతుందనమాట. ఇంకా రిషికైతే ఇవైతే ఆర్డర్ పెట్టాను. ప్రైస్ అయితే చెప్పాను కదా! 200 చేంజ్ పడింది. ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే నేను కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి కామెంట్ సెక్షన్‌లో. మన వ్లాగ్స్ అన్నీ కూడా చూడండి. మీ అందరికీ కూడా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. యూట్యూబ్ గురించి మానిటైజేషన్ గురించి కూడా ఒక వీడియో పెట్టాను. అంటే చాలామంది కూడా ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ పెడుతున్నారు కదా! అలా చేయకండి. నేను ఆ వీడియోలో అయితే మొత్తం కూడా వివరించాను. చూడండి. మీకు యూజ్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఇక మీదట అంటే పెడదాం అనుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మరొకసారి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలండి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులతో ఆ దేవుడి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.